సార్ ఏం కావాలి సార్? నువ్వు మొత్తం మారిపోయావు జై. ఆ, ఆ రోజు నువ్వు వచ్చావు కదా, అది ఆ రోజు నువ్వు నన్ను వెతుక్కుంటా స్టేషన్కి వచ్చావు కదా, నేను కోర్టు పని మీద వెళ్ళాను బయటికి. ఆ, ఆ రవి చచ్చిపోయిన విషయం నీకు తెలుసా? అదే స్విమ్మింగ్ పూల్ ముందు చంపేశారు. ఏ రవి? ఏ రవి, నువ్వు మర్చిపోయావా? ఆ యాసిడ్ కేసు అమ్మాయి వాళ్ళ నాన్న. ఆ అమ్మాయి గురించి కదా నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చావు, కాలనీలో ఉన్న ససి డీటెయిల్స్ తీసుకోవడానికి. ఇంకా యాంటీనా గురించి కూడా విచారించాను. వాడు చనిపోయి 1 సంవత్సరం అవుతుందంట. కరెక్ట్గా చెప్పాలంటే పోయిన సంవత్సరం జనవరి 31వ తేదీ. కాళ్ళు చేతులు నరికేశారనే దాంట్లో సందేహం లేదు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెహికల్ గుర్తేసింది అంటున్నారు. కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. అది నేను నీ గురించి నాకు తెలుసులే. సరే, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఇంకా బాయ్. టీ తాగి వెళ్దాం. అమ్మా అను, 2 కప్పులు టీ తీసుకురా. అమ్మాయి కిచెన్లో ఉంది, బ్రేక్ఫాస్ట్ చేస్తోంది. అమ్మా నువ్వురా, నేను నీకొకరిని పరిచయం చేస్తాను. పర్వాలేదులేండి, మళ్ళీ కలుద్దాం. తను టౌన్లోనే చదువుకుంటోంది. తను మీకు తెలిస్తే సాయంగా ఉంటుందని. అను తల్లి, రేయ్, నీ పిల్లి మళ్ళీ అను, వస్తాడు. రేయ్, సార్ వెళ్తున్నారు, త్వరగా రామ్మా. బాయ్ రా. అను అను, వాళ్ళ అమ్మాయి లోపల ఏం చేస్తుందో. పిలుస్తుంటే రే జాయ్. ఏమైంది సార్? చెప్పండి సార్. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ రవిని చంపింది కూడా శశి మనుషులే. ఇంకా నువ్వు అనుకున్నట్టు యాంటనీ చావు యాక్సిడెంట్ కాకపోతే ఈ టీమే దాని వెనక ఉండే అవకాశం కూడా ఉంది. వాళ్ళు నీ వెనకాల కూడా పడవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండు. వాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు. ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా ఉండు. వస్తాను. నేనే జాయ్, ఫాదర్ జాయ్. చాలా సంవత్సరాల ముందు ఈ పని ఆపేశాను, మళ్ళీ తిరిగి రాలేదు. దీంట్లోకి లాగింది మీ వాడి. నా కోసం మీరు వెతుకుతున్నారన్న విషయం తెలిసి నేనే మీ దగ్గరకు వచ్చాను.